రోడ్డు మధ్యలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ ట్రక్ ఆగకపోతే అప్పుడు? ఒకవేళ ఆగకపోతే నేను ముందు నుంచి గుద్దే చాపేవాడిని, కానీ తప్పకుండా ఆపేసేవాడిని. మీరు హీరో కానీ సూపర్ హీరో కాదు, ఏదో ఒకటి చేసి ఆపడానికి. అయినా పనిగెత్తమంటే తెగ రొప్పుతూ ఉంటావు, కానీ లోడ వాగటానికి నీకు ఎనర్జీ బాగా ఉంటుంది కదా. చూడండి, నేను వాడాల్సింది నోరు కాదు, చేతులు. ముందు కట్లు ఇప్పు. అయినా నోరు వాడటమే వచ్చు బాగా. నా కట్లు ఇప్పుడు నా కట్లు విప్పండి. పిచ్చెక్కించేశారు మిమ్మల్ని. అసలు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళారా? అయినా చెవుల్లో మడ్డాయిలు గాని పోసుకున్నారా ఏంట్రా మీరు? అంతసేపటి నుంచి పిలుస్తుంటే మీకు వినిపించట్లేదా? ఎక్కడ తెచ్చారా మీరు? అది మేము ఏంట్రా మేకవా నువ్వు? మేమే అంటున్నావు. వాళ్ళిద్దరు ఎక్కడ? ఇవాళ నేను వాళ్ళిద్దరిని నా చేతులతో చంపేస్తాను. నాకు వాళ్ళు పిచ్చెక్కించేశారు. రై, మిమ్మల్ని అడిగేది వాళ్ళిద్దరు ఎక్కడ? బాసు, వాళ్ళు ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు. ఉన్నట్టుండి ఏమయ్యారో తెలీదు. వాళ్ళని బాగా కట్టేసి ఉంచాం, కాపలా కూడా పెట్టాం, కానీ వాళ్ళు ఎలా పారిపోయారో తెలియదు బాస్. ఏమన్నారు మీరు? పారిపోయారు? ఎక్కడి నుంచి పారిపోయారు? ఎక్కడుంచారు మీరు? ఇక్కడే బాస్. ఒరే పనికి మాలిన వెదవల్లారా, ఎదవల్లారా, సన్నాసులారా, ఎందుకైనా నేను మిమ్మల్ని పోషిస్తుంది? ఎంతవరకు వాళ్ళిద్దరిని పారిపోయిస్తారు? వెర్రి వెదవల్లారా, మీరు నా మనుషులా వాడి మనుషులా అర్థం కావడం లేదు నాకు. ఓ పని చేయండి, మీకేమో నేను గాజులు ఇంకా గజ్జలు తెచ్చిస్తాను. అలాగే నేను దండ వేసుకుని కూర్చుంటాను. నా ముందు మీరంతా భజన చేయండి ఎదవలారా. మిమ్మల్ని లైన్లో నిలబెట్టి అందరినీ లైన్లో కాల్చి పారేయాలనిపిస్తోంది. ఇంకా నా ముఖం చూస్తారంటే వెళ్ళి వెతకండి. వెళ్ళండి సన్నాసులారా. ఒక పక్క వీళ్ళు పిచ్చెక్కిస్తున్నారు, ఒక పక్క వాళ్ళిద్దరు. అభి, ప్రజ్ఞ, ఈసారి మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టను. దొరకని చంపేస్తాను. నేను చెప్పాను కదా మీకు, ఉరుకులు పరుగులు పెట్టద్దని. మీకు ఆయాసం వస్తుందని చెప్పానా లేదా? ఇదిగో బాబు, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఇదిగోండి. ఎక్కడికి వెళ్ళుంటుంది? అక్కయ్య వెళ్ళి ప్రతి చోట్లోనూ వెతికాం మనిద్దరం. ఎక్కడా కనిపించలేదు. కొంచెం కూడా ఆలోచించదు. ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. తను లేకుండా పోతే మన పరిస్థితి ఏమవుతుందో ఆలోచించిందా? ఓరి భగవంతుడా, ఎక్కడున్నా కూడా తనక్కడ బాగుంటే అంతే చాలు. అమ్మా జానకి, ఏంటి? ఓ పని చేద్దాం, అభి వాళ్ళ ఇంటికి ఫోన్ చేద్దాం. వాళ్ళ నాన్నమ్మకి అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో, ఏం చెప్పగలం? ఫోన్ చేయి. అక్కడ అసలు అడగనే లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.